థైరాయిడ్ హార్మోన్ సమస్య ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది ఆడపిల్లల్లో చూస్తున్నాం. యూజువల్ గా ఈ ఆడపిల్లల వయసు 20 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి చాలా ఎక్కువ మందిలో 20 నుంచి 45 సంవత్సరాల లోపు ఈ హార్మోన్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేక రకాలుగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కొంతమందికి థైరాయిడ్ హార్మోన్ పెరిగిపోతూ ఉంటుంది, అంటే T3, T4, TSH ఈ 3 రకాల హార్మోన్స్ మనకి వీటిల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. TSH అనే హార్మోన్ పెరిగిపోవడం వలన T3, T4 అనే హార్మోన్లు తగ్గిపోతూ ఉంటాయి. అంటే థైరాయిడ్ కి మనకి ఇచ్చే హార్మోన్లు మనకి బాడీలో ఏదైతే మన యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ ని, ప్రతి కణం యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ ని థైరాయిడ్ అనే హార్మోనే నియంత్రిస్తుంది. మన బాడీకి ఉన్న చిన్న బాడీకి థైరాయిడ్ అనే హార్మోన్ చాలా చాలా అవసరం. అది గనక సక్రమంగా లేకపోతే రెగ్యులర్ యాక్టివిటీస్ చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఏదర్ సన్నగా అయిపోతూ ఉంటారు, ఆకలి మందగిస్తూ ఉంటుంది, ఏదర్ లావుగా అయిపోతూ ఉంటారు, వాళ్ళ ఆకలి ఎక్కువ తినేస్తూ ఉంటారు. ఈ విధంగా జరుగుతుంది. ఈ థైరాయిడ్ సమస్య వలన పిల్లలు కూడా పుట్టరు, పిల్లలు పుట్టే క్రమం కూడా తప్పుతుంది. ఈ థైరాయిడ్ ఎక్కువైపోవడం వలన ఈ యాంటీబాడీస్ ఇవన్నీ కూడా ప్రాబ్లం అవడం వలన ఒక్కొక్కసారి పిల్లలు పుట్టడంలో FSH, LH అనే హార్మోన్లు సరిగ్గా రాకపోవడము, అండము పెరుగుదల సరిగ్గా లేకపోవడము, అండం పెరుగుదలతో పాటు పెరుగుదల లేకపోవడంతో పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీలో ఈ థైరాయిడ్ హార్మోన్ ఒకవేళ కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, వస్తే థైరాయిడ్ హార్మోన్ ఇంకా విపరీతంగా TSH అనే హార్మోన్ పెరిగిపోయి T3, T4 అనే హార్మోన్లు తగ్గిపోవడం వలన మనమే కాదు, ఈవెన్ అంటే ఆడవాళ్లే కాదు, ఆ ప్రెగ్నెంట్ లేడీస్ లో పెరిగే పిల్లలకు కూడా ఎన్నో ఎఫెక్ట్లు వచ్చి పిల్లలంతా కూడా చాలా తెలివి తక్కువ పిల్లల్లాగా పుట్టడానికి, ముక్కు అదంతా వెడల్పుగా అయిపోవడం, శాడిల్ నోస్ అంటారు, ఈ కళ్ళ దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా వచ్చే ప్రాబ్లమ్స్. పిల్లలు కూడా మందగింపు ఏమంటాము, తెలివితేటలు మందగింపుతో పుడతా ఉంటారు. సో వీటి వల్ల ఈ థైరాయిడ్ హార్మోన్ సమస్య అనేది చాలా పెద్ద సమస్య. అయితే వీటిల్ని అధిగమించడానికి మనకి ఈ థైరాయిడ్ హార్మోన్ని ఈవెన్ ఉప్పులో కూడా ఇప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ అనేది వస్తుంది. అంటే ఈ థైరాయిడ్ సమస్యని కొంతవరకు అది కూడా అధిగమించడానికి అయోడిన్ కూడా మనకి పనికొస్తూ ఉంటుంది. అట్లాగే డైట్ లో అన్ని విధాలైన సరిపడా సాల్ట్, సరిపడా యాంటీఆక్సిడెంట్స్, సరిపడా మనకి థైరాయిడ్ సమస్యను తగ్గడానికి మంచి ఫ్రూట్స్, ఈ అవకాడో అలాంటి ఫ్రూట్స్, కొన్ని థైరాయిడ్ సమస్యను తగ్గించడానికి కొన్ని రకాలైన ఫ్రూట్స్ ఉంటాయి, కొన్ని రకాలైన విధానమైన మంచి ఆహారము, సమపాళ్లలో మిల్లెట్స్ అంటాం కదా, రాగులు ఇలాంటివన్నీ కూడా, చోళ్ళు అంటాం, రాగులు అంటాం, తర్వాత ఇంకా వేరే సజ్జలు, ఇట్లాంటివన్నీ కూడా కలిపి మనం ఫుడ్ గా తీసుకోవడం వలన, ఆహారంలో కొంచెం మంచి డైట్ తీసుకోవడం వలన, టైంకి సమపాళ్లలో తీసుకోవడం వలన కూడా ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ సమస్యలను అధిగమించవచ్చు ఆహారం విధానంలో. అలాగే మందులు, థైరాయిడ్ కి సంబంధించిన మందులు, ఎల్ట్రాక్సిన్ అనే టాబ్లెట్ ఆర్ థైరాక్సిన్ అనే టాబ్లెట్ ని మనము ప్రతిరోజు పళ్ళు తోముకోవడం ఎలా చేస్తామో, నిద్ర లెగిసాక పళ్ళు తోముకోగానే ఆ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటే మనకు ఆ రోజు మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని 24 గంటల వరకు సక్రమంగా పనిచేస్తాయి. సో మధ్యలో ఆపేయొచ్చా మేడం? కొంతమంది మాకు అంతా కంట్రోల్ అయిపోయింది మేడం, అందువల్ల థైరాయిడ్ హార్మోన్ తగ్గించేసాం, మానేసాం, మేము ఈ థైరాక్సిన్ టాబ్లెట్ మానేసాం అంటారు. అస్సలు మానకూడదు, అది కంపల్సరీ. అంటే నువ్వు ఈ టాబ్లెట్ తీసుకుంటున్నావు కాబట్టి థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్లో ఉంది, టాబ్లెట్ తీసుకోకపోతే ఎట్లా కంట్రోల్లో ఉంటుంది? 6 నెలలకో సంవత్సరానికో ఒక్కసారి థైరాయిడ్ టెస్ట్, TSH, T3, T4, TSH టెస్టులు చేయించుకుని అవి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, మేము ఇదిగోండి 100 మైక్రోగ్రామ్స్ వేసుకుంటున్నాం, 50 మైక్రోగ్రామ్స్ టాబ్లెట్స్ మీద ఉన్నాం, ఇదిగోండి ఇది ఎక్కువైంది మేడం, ఇప్పుడు మరి మేము డోస్ మార్చమంటారా, డోస్ తీసుకోమంటారా అని అడగడం. అట్లాగే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ ప్రతి 3 నెలలకి చేయించుకోవాలి. ఎప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ పెరిగిపోవచ్చు, ఒక్కోసారి లోపల బిడ్డకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మనం పుట్టిన తర్వాత బిడ్డ వేరే తెలివి తక్కువగా మందగింపుతో పుడితే మనం చాలా బాధపడతాం. కాబట్టి థైరాయిడ్ అనే హార్మోన్ బిడ్డ పెరుగుదలకి, బిడ్డ మెటబాలిక్ యాక్టివిటీస్ కి కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి బిడ్డ కోసం కూడా తీసుకోవాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ తీసుకునో, లేదంటే మామూలుగానే కూడా ప్రెగ్నెన్సీ వచ్చినా ఎట్లా అయినా కూడా థైరాయిడ్ హార్మోన్ 3 నెలలకు కాకపోతే 2 నెలలకి, నెలకి కూడా కావాల్సిన అవసరం అయితే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. డోస్ మార్చుకుని ఆ డోస్ బాగా అవసరం పెరుగుతుంది అనమాట ప్రెగ్నెన్సీలో.
తరగదు, పెరుగుతుంది. కాబట్టి కంపల్సరీ, అంటే ఎందుకు పెరుగుతుందంటే మన బాడీలో ప్రక్రియ కూడా మెటబాలిజం యాక్టివిటీస్ అన్ని పెరుగుతాయి, బిడ్డ పెరుగుతుంది, లోపల బిడ్డకి మెటబాలిక్ యాక్టివిటీస్, తర్వాత ఉమ్మనీరు, తర్వాత మాయ, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ థైరాయిడ్ యాక్టివిటీస్ అన్ని, థైరాయిడ్ అనేది ఆ యొక్క యాక్టివిటీస్ అన్నిటిని నియంత్రించే ఔషధం కాబట్టి అది కూడా మోతాదు పెంచుకుంటూ పోవాలి. అట్లాగే డెలివరీ అయిన తర్వాత మరలా టెస్ట్ చేయించుకుని దాని ప్రకారంగా మరలా డోస్ తగ్గించుకోవచ్చు. బిడ్డకి పాలిచ్చేటప్పుడు కూడా తల్లి థైరాయిడ్ హార్మోన్ సక్రమంగా తీసుకోవాలి. ఎందుకంటే బిడ్డకి పాలిచ్చేటప్పుడు కూడా థైరాయిడ్ అనేది కంపల్సరీ బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ బిడ్డ పాలల్లో ఆ హార్మోన్లు ఆ తల్లి నుంచి బిడ్డకి వెళ్తాయి. కాబట్టి తల్లి తీసుకుంటే సక్రమంగా బిడ్డ తీసుకునే అవకాశం ఉంది. బిడ్డ పెరిగే కొద్దీ న్యాచురల్ అయిపోయి నార్మల్ గానే హార్మోన్స్ అన్ని నార్మల్ అయిపోతాయి. బిడ్డకి థైరాయిడ్ ఉండకపోవచ్చు తర్వాత పెరుగుతా ఉండగా, కానీ ఫస్ట్ లో మాత్రం తల్లి పాలు తీసుకునే టైంలో కూడా బిడ్డలో కూడా ఈ యొక్క హార్మోను మనం సప్లై చేయొచ్చు తల్లి పాల ద్వారా. ఈ విధంగా ఉంటుంది. అలాగే మంచి ఆహారం తీసుకోవడం, కరెక్ట్గా టైం ప్రకారం థైరాయిడ్ చిన్న ట్యాబ్లెట్, ఆ చిన్న ట్యాబ్లెట్ అనేది మనకి చాలా అవసరం. లేదు అంటే ఆకలి పూర్తిగా తగ్గిపోయి ఎండిపోతారు కొంతమంది, లేదు కొంతమంది చాలా లావైపోతారు. వెంటనే పీరియడ్ సమస్యలు వస్తాయి, విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి అసలు కొంచెమే అవుతుంది, ఇంతింతే అవుతుంది, ఒక రోజు ఒక క్లాతే మార్చుకున్నాం, ఒక ప్యాడే మార్చుకున్నాం మేడం అంటారు. సో ఇట్లా ఈ సమస్యలన్నీ కూడా ఒకదానికొకటి అన్ని సైక్లికల్ గా సమస్యలు వస్తాయి. ఎందుకంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ఇవన్నీ కూడా ఒక దగ్గర నుంచే మనకి స్టిమ్యులేట్ అవ్వడం అనేది జరుగుతుంది ఒక హార్మోన్ మూలంగానే. ఈ రెండు కూడా మళ్ళీ అటు ఇటు మోతాదు తగ్గితే మళ్ళీ ఆ హార్మోన్ ప్రాబ్లం అవుతుంది. సో ఈ యొక్క హార్మోన్స్, ఈ ప్రెగ్నెన్సీ రావడానికి ఏ విధమైన హార్మోన్లు ఉన్నాయో అవి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి థైరాయిడ్ సమస్యను మాత్రం చిన్న సమస్యగా తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చాలా పెద్ద సమస్యగా తీసుకుని ట్రీట్మెంట్ చేసుకోండి.